ఇలాగా నార్మల్‌గా వడలు వేసేసుకోవచ్చండి. నేను ఇందాక మర్చిపోయాను అసలు ఫస్ట్ నార్మల్ వడలు వేసేసుకొని అప్పుడు మీరు ఉల్లిపాయ వేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఉల్లిపాయ వాసన పడదు, ఉల్లిపాయ తినరు. సో అలాంటి వాళ్ళు ఇలా సపరేట్‌గా వేసుకుని చేసుకోవచ్చనమాట. తర్వాత ఇవి నార్మల్‌వి అయిపోయాక అప్పుడు ఉల్లిపాయవి మనం వేసుకోవచ్చు. కానీ నేను మర్చిపోయి ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసాను. దాని తర్వాత ఇవి వేస్తున్నాను. సో నేను బాండీ మార్చేసాననమాట. బాండీ మార్చేసేసి చట్రం కూడా కడిగేసాను. సో మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే కలిసిపోయిందేమో, ఉల్లిపాయ వాసన పడని వాళ్ళు ఉంటారు, ఉల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇలా హ్యాపీగా చేసేసుకుని తినేయచ్చు. ఒకవేళ మర్చిపోయి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తే ఇలా బాండీ మార్చేసుకుని చట్రం వేసేసుకుని మార్చేసుకోవచ్చు, నూనె వేసుకుని, కొత్త నూనె. సో నేను ఇప్పుడు అలాగే చేశానండి. సో మీరందరూ తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇలా టేస్టీగా ఉంటాయి. కొంచెం వేగాక నేను చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చిన్న బాండీ తీసుకున్నాను అందుకే. అంటే ఎక్కువ ఇవి ఉల్లిపాయలు ఎక్కువ తింటారు, నార్మల్ ఇవి తక్కువ తింటారు కదా, అందుకే నేను ఇవి తక్కువ వేశాను. సో చిన్న బాండీ సరిపోతుంది కదా అని ఇది చిన్న బాండీ తీసుకున్నాను. అదే ఎక్కువైతే ఇది కూడా మార్చుకోవచ్చు. అసలైతే అందులోనే చేసేయాల్సింది నేను, బట్ ఇలా జరిగింది అది మాట. నేను దీని రెసిపీ తప్పకుండా మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇవి మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం శనగపప్పు కలిపి చేయాలి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి చేయాలి. జీలకర్ర వేసి కొంచెం బియ్యం పిండి వేసి చేసేస్తే బైండింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం శనగపప్పు నార్మల్గా వేసేయాలి. అలాగే కొంచెం శనగలు కూడా నార్మల్గా వేసేయాలి. అంటే సపరేట్గా తీసి పెట్టుకుని బద్దల్లా లోపల ఉంచుకోవాలన్నమాట. సో అవి అప్పుడప్పుడు మధ్యలో మనకి తింటుంటే వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను మీకు దీన్ని రెసిపీ చెప్తానులేండి, వీడియో తీసి చెప్తాను కదా, అప్పుడు మీరు చూద్దరు కానీ. బట్ ఇప్పుడు మాత్రం ఉల్లిపాయలవి, నార్మల్ శనగలవి, శ్రావణ శుక్రవారం వచ్చిందంటే మనకి ఇలాంటివన్నీ కొత్త రెసిపీస్, అలా కొత్త ఏంటి ఇవి పాతవే, బట్ రెసిపీస్ అన్నివి కొత్తవి చేసుకుంటూ ఉంటాం తినడానికని. సో చూసారా ఎంత బాగా వేగిపోయాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.